నమస్కారం. ఈరోజు నిజమైన ధనవంతులు పాటించే సీక్రెట్ రూల్స్ ఏంటో చూద్దాం. ధనవంతుడిలా కనిపించే వ్యక్తి చాలాసార్లు అప్పుల్లో ఉంటాడు. కాని అసలైన శ్రీమంతుడు ఎవ్వరికీ కనపడడు. ఇది యాదృచ్ఛికంగా జరగదు. ఇది ఒక పక్కా ప్లాన్. డబ్బుని ప్రదర్శించడం మొదలుపెడితే సంపద కన్నా సమస్యలే వేగంగా వచ్చిపడతాయి. డబ్బుందని తెలిసిన మరుక్షణం అప్పు అడిగేవాళ్లు క్యూ కడతారు. ఆ ఇమేజ్ నిలబెట్టుకోవటం కోసం మీరే ఒక ట్రాప్లో ఇరుక్కుపోతారు. మీ విజయాల గురించి చెప్పడం వల్ల అసూయ పెరిగి సంబంధాలు దెబ్బతింటాయి. అంటే మోసగాళ్లకు మీరే టార్గెట్ అవుతున్నారని అర్థం. మరి దీనికి పరిష్కారమేంటి? ముందుగా మీ పబ్లిక్ ఇమేజ్ను కంట్రోల్లో పెట్టుకోవడం. ఎవరికీ కనపడకుండా ఉండటమే ఆస్తిని కాపాడుకోవడానికి బెస్ట్ స్ట్రాటజీ అని ఈ డాక్టర్కి అర్థమైంది. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. ఈ డాక్టర్ పక్కింటి వ్యక్తితో పోల్చి చూస్తే అతను చూడటానికి రిచ్గా కనిపించాడు, కానీ సంపాదించిన ప్రతి రూపాయి ఆ ఇమేజ్ కోసమే పోయింది. డబ్బు విషయాలు సోషల్ మీడియాలో అస్సలు చెప్పకూడదు. ప్రతి పోస్ట్ ఒక కొత్త తలనొప్పి తెస్తుంది. సైలెంట్గా ఉండటమే నిజమైన స్వేచ్ఛ అని ఆమెకు అర్థమైంది. సరే, ఈ ప్లేబుక్లో రెండో భాగం చూద్దాం. అదేంటంటే ఆస్తులను ప్రైవేట్గా కాపాడుకోవడం. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే డబ్బును వేరువేరుగా ఉంచడం. ఖర్చుల డబ్బు, ఎమర్జెన్సీ డబ్బు, ఇన్వెస్ట్మెంట్సు అస్సలు కలపకూడదు. అతను తన ఆర్థిక జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచాడు. అందుకే అతనికి కావాల్సిన గ్రోత్ దొరికింది. ఇదే రోల్ ఇన్వెస్ట్మెంట్లు బిజినెస్ డీల్స్కి కూడా అప్లై అవుతుంది. అందుకే అతని నెక్స్ట్ బిజినెస్ను సైలెంట్గా మొదలుపెట్టి మార్కెట్ను డామినేట్ చేశాడు. అసలైన రహస్యాయుధమేంటంటే ఇతరులు మనల్ని తక్కువ అంచనా వేసేలా చేయడం. అంటే సైలెంట్గా ఉండటమే ఒక స్ట్రాటజీ. కనిపించకపోవడమంటే లేకపోవడం కాదు. అదే అసలైన సేఫ్టీ. నిశ్శబ్దంగా సంపదను పెంచుకోవడానికి ఇవే అసలైన రూల్స్. ఇది ప్రతి ఒక్కరి ముందు ఉన్న చాయిస్ను చాలా క్లియర్గా చూపిస్తుంది. నిశ్శబ్దంగా సంపదను నిర్మించండి. మీ విజయం గట్టిగా అరవకూడదు, నెమ్మదిగా వినిపించాలి.